సో ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో. ఇప్పుడు మనం ఏ డిస్ట్రిక్ట్లో చూద్దామంటే మంచిర్యాల డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి గవర్నమెంట్ కాలేజెస్లో కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ చూద్దాం. సో ఓసీకి సంబంధించి ఇక్కడ సీట్ ఫిల్ చేయలేదు. బీసీసీకి సంబంధించి 61,402 ర్యాంక్ అనేది కట్ ఆఫ్. బీసీబీకి సంబంధించి 57,866 ర్యాంక్ అనేది 46 ర్యాంక్ అనేది కట్ ఆఫ్. బీసీఏలో వచ్చేసి 61,410 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్టీకి సంబంధించి 46,873 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. ఎస్సీకి సంబంధించి మాత్రం 46,813 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. సో బీసీడీకి సంబంధించి చూసే చివరిది 47,388 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది మంచిర్యాల డిస్టిక్లో. తర్వాత 14 కాలేజెస్ చూసుకుంటే కనుక మహబూబాబాద్ సంబంధించి ఓసీలో మనకి 27,037 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఇది ఈడబ్ల్యూఎస్ కాదు, ఓపెన్ కేటగిరీలో. బీసీఈకి సంబంధించి చూస్తే 56,610 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బీసీబీకి సంబంధించి 47,051 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. బీసీఏలో వచ్చేసి 63,342 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్టీకి సంబంధించి మాత్రం 52,725 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్సీలో 48,042 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బీసీడీకి సంబంధించి చూస్తే చివరిది 48,702 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. బీసీసీలో ఫిల్ చేయలేదు, ఏఈలో అదేవిధంగా ఎస్సీలో ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. తర్వాత నల్గొండకు సంబంధించి చూస్తే కనుక ఓసీలో మనకి 36,506 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది ఓపెన్ కేటగిరీలో. బీసీఈకి సంబంధించి చూస్తే 55,120 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బీసీబీకి మాత్రం 53,499 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బీసీఏలో వచ్చేసి 57,048 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. ఎస్టీకి సంబంధించి మాత్రం 56,468 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్సీలో వచ్చేసి 48,115 ర్యాంక్ అయితే కట్ ఆఫ్ అయిపోయింది. బీసీడీకి సంబంధించి చూస్తే 47,421 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. సో చివరిగా బీసీసీకి సంబంధించి చూస్తే 44,771 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది నల్గొండ డిస్టిక్లో. తర్వాత 16th కాలేజెస్ చూసుకుంటే హైదరాబాద్ డిస్టిక్ అనమాట. దీంట్లో ఓసీలో వచ్చేసి 40,709 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఫిల్ చేశారు ఇది. బీసీఈలో వచ్చేసి 20,412 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బీసీబీలో వచ్చేసి 25,632 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బీసీఏలో వచ్చేసి 26,428 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్టీలో వచ్చేసి 28,498 ర్యాంక్ అయితే కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్సీకి వచ్చేసి 22,322 ర్యాంక్ అయితే కట్ ఆఫ్ అయిపోయింది. బీసీడీలో వచ్చేసి 21,266 ర్యాంక్ అయితే కట్ ఆఫ్ అయిపోయింది. చివరిగా బీసీసీకి సంబంధించి చూస్తే 28,560 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఇది ఓఈ రీజియన్కి సంబంధించి. తర్వాత ఏఈ రీజియన్లో ఒక సీట్ అనేది ఫిల్ చేశారు. ఎస్సీ కేటగిరీకి సంబంధించి చూస్తే 10,745 ర్యాంక్ అనేది ఏఈ రీజియన్కి సంబంధించినటువంటి స్టూడెంట్ని తీసుకోవడం జరిగింది. ఏ కేటగిరీలో రిజిస్టర్ అన్రిజర్వ్డ్ ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో ఈ యొక్క సీట్ అనేది ఫిల్ చేయడం జరిగింది. ఎస్వీలో మాత్రం ఫిల్ చేయలేదు. తర్వాత సికింద్రాబాద్ డిస్టిక్ సంబంధించి చూస్తే సికింద్రాబాద్ గవర్నమెంట్ కాలేజీకి సంబంధించి చూస్తే ఓసీలో వచ్చేసి 48,784 ర్యాంక్ అనేది కట్ ఆఫ్. ఇది ఈడబ్ల్యూఎస్లో ఫిల్ చేశారు. బీసీఈకి సంబంధించి చూస్తే 24,170 ర్యాంక్ అనేది కట్ ఆఫ్. బీసీబీకి సంబంధించి చూస్తే 19,740 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బీసీఏలో వచ్చేసి 25,028 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్టీలో 24,156 ర్యాంక్ అయితే కట్ ఆఫ్గా ఉంది. ఎస్సీకి సంబంధించి చూస్తే 19,825 ర్యాంక్ అయితే కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. బీసీడీలకు సంబంధించి 21,929 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. చివరిగా బీసీసీకి సంబంధించి చూస్తే 24,244 ర్యాంక్ అయితే కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. సో ఇదంతా ఓఈ రీజన్కి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి రీజను. ఏ రీజన్లో ఫిల్ చేయలేదు, ఎస్వీ రీజన్లో అయితే కూడా ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. తర్వాత నాగర్ కర్నూలుకి సంబంధించి చూస్తే ఓసీలో ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. బీసీఈలో వచ్చేసి 56,982 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బీసీబీకి సంబంధించి చూస్తే 63,708 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. బీసీఏలో వచ్చేసి 54,616 ర్యాంక్ అయితే కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్టీకి సంబంధించి చూస్తే 63,864 ర్యాంక్ అయితే కట్ ఆఫ్ అయింది. ఎస్సీలో వచ్చేసి 54,050 ర్యాంక్ అయితే కట్ ఆఫ్ అయిపోయింది. చివరిగా బీసీడీకి సంబంధించి 52,524 ర్యాంక్ అయితే కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. సో బీసీసీలో మనకి ఈ యొక్క సీట్ అనేది ఫిల్ చేయలేదు నాగర్ కర్నూలు డిస్టిక్లో. తర్వాత ఖమ్మం సంబంధించి గవర్నమెంట్ కాలేజెస్లో చూసుకుంటే కనుక ఓసీలో ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు.
బీసీఈకి సంబంధించి చూస్తే 60,972 ర్యాంక్ అనేది కట్ ఆఫ్. బీసీబీలో 63,432 ర్యాంక్ అనేది కట్ ఆఫ్. బీసీఏలో ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. ఎస్టీకి సంబంధించి 59,737 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్సీకి సంబంధించి 56,472 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. చివరిగా బీసీడీకి సంబంధించి 52,100 ర్యాంక్ అయితే కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. బీసీసీలో ఈ యొక్క సీట్ అనేది ఫిల్ చేయలేదు ఖమ్మం డిస్టిక్లో. తర్వాత 20 కాలేజెస్ చూసుకుంటే కనుక వికారాబాద్కి సంబంధించి గవర్నమెంట్ కాలేజెస్, ఇది వచ్చేసి ఓసీలో ఏ సీటు కూడా ఫిల్ చేయలేదు. బీసీఈకి సంబంధించి 45,499 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బీసీబీకి సంబంధించి 61,694 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. బీసీఏలో వచ్చేసి 60,638 ర్యాంక్ అయితే కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. ఎస్టీలో మాత్రం 57,573 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్సీలో వచ్చేసి 49,369 ర్యాంక్ అయితే కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. చివరిగా బీసీడీకి సంబంధించి 53,230 ర్యాంక్ అయితే కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. బీసీసీలో మాత్రం ఈ సీట్ అయితే ఫిల్ చేయలేదు. సో చివరికి కాలేజ్ అయినటువంటి ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి చూస్తే కనుక గవర్నమెంట్ కాలేజెస్ ఓసీలో ఈ యొక్క సీట్ అనేది ఫిల్ చేయలేదు. బీసీఈలో మాత్రం 59,384 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బీసీబీకి సంబంధించి 61,721 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బీసీఏలో వచ్చేసి 60,977 ర్యాంక్ అయితే కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్టీకి సంబంధించి చూస్తే 62,011 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. ఎస్సీకి సంబంధించి చూస్తే 57,889 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. సో చివరిగా బీసీడీకి సంబంధించి చూస్తే 54,911 ర్యాంక్ అయితే కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. సో ఇదంతా ఓఈ రీజన్కి సంబంధించి. బీసీసీలో ఈ యొక్క సీట్ అనేది ఫిల్ చేయలేదు. సో ఇది గవర్నమెంట్ కాలేజెస్ సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్. టోటల్గా 21 కాలేజెస్ ఉన్నాయి కదా, ఈ 21 కాలేజెస్లో ఏ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ ఉంది ఏంటి అనేది వీడియో. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.